బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజస్థాన్ వెళ్లనున్నారు. జైపూర్ లో జరిగే ఆయన బంధువుల వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. అనంతరం అక్కడి నుంచి ఢిల్లీకి వెళతారు. హస్తినలో ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఖర్గే, రాహుల్ గాంధీలను కలవనున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపిక, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించనున్నారు. అనంతరం తిరిగి సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. తెలంగాణ సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి. రేవంత్ ముందుగా రాజస్థాన్ వెళ్లి తర్వాత ఢిల్లీ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. పూర్తి వివరాలేంటి? భువన హైదరాబాద్ నుంచి ఆయన జైపూర్ వెళ్తారు. జైపూర్ లో ఒక ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రేపు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారనే సమాచారం. అయితే ఇంకా ఫైనల్ షెడ్యూల్ అనేది కూడా ఖరారు కాలేదు. ఒకవేళ ఢిల్లీకి రాకుండానే జైపూర్ లోనే మీటింగ్స్ అనేవి కూడా నిర్వహించుకొని అక్కడి నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏఐసీసీకి సంబంధించి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ లాంటివి కూడా ఫిక్స్ అయిన తర్వాత ఒకవేళ ఫిక్స్ అయితే మాత్రం ఆయన ఢిల్లీకి వచ్చే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. ముఖ్యంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి గత కొద్ది కాలంగా చర్చ అనేది కూడా జరుగుతుంది. కేబినెట్ విస్తరణతో పాటు మంత్రి పదవులన్నింటి ఇటు మంత్రి పదవులు కొంతమంది ఆశించే వాళ్ళు ఉన్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి అనేది కూడా పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అధిష్టానం మరి ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలంటే కూడా జరుగుతున్నాయి. ఇటు రాహుల్ గాంధీతో పాటు మిగిలిన నేతలందరూ కూడా కొంత బిజీగా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇతర రాజకీయ పార్టీలతో కూడా వాళ్ళు చర్చలు కూడా జరుపుతున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇండియా కూటమిలో కొంత ముసలం అనేది కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని ఒప్పుకునే పరిస్థితులు కూడా ఇండియా కూటమిలో లేవు. సో ఇండియా కూటమి విచ్ఛిన్న దిశగా జరుగుతున్న పరిస్థితుల్లో మరి ఆయనకు అపాయింట్మెంట్లు కూడా దొరుకుతాయా లేదనేది కూడా చూడాలి. ఒకవేళ అపాయింట్మెంట్ కనుక ఇచ్చిన పక్షంలో నేను ఢిల్లీకి వచ్చి దీనికి సంబంధించి చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. కానీ ఇమీడియట్ గా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న డిమాండ్ ఒక రకంగా వినిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కనుక మంత్రివర్గ విస్తరణ అనేది కనుక చేపట్టినట్లయితే కొత్త సమస్యలు ఏంటి కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేయడం మంచిదని చెప్పేసి మరొక వాదన అనేది కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.